పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవల కాలంలో అలయన్స్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రజల ఆస్తులు. అవి ప్రజల ఆస్తుల్ని ఏ మాదిరి తన సొంత మనుషులకు, వాళ్ళ అస్మదీయులకు, వాళ్ళ పార్ట్నర్స్కు ఏ మాదిరి పంచిపెట్టేస్తూ ఉన్నారనేది ప్రజలందరికీ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. మనం ఒకసారి గమనిస్తే ఇటీవల కాలంలో బాగా చర్చనీయాంశమైనటువంటి ఓ 2-3 అంశాల గురించే మాట్లాడతాను నేను. మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళే ముందు చాలా గొప్పగా చెప్పారు, విజయవాడలో కూడా లుల్లు మాల్కి స్థలం కేటాయిస్తాము అని. అంతకుముందు అదే లుల్లు మాల్కి విశాఖపట్నంలో కూడా చాలా వాల్యుబుల్ ల్యాండ్, నాకు తెలిసి విశాఖపట్నం నడిబొడ్డున అంతటి వాల్యుబుల్ ల్యాండ్, అంతటి లార్జ్ ల్యాండ్ పార్సిల్ ఎక్కడ ఉండదు అసలు. అలాంటి ల్యాండ్ని విశాఖపట్నంలో కూడా కట్టబెట్టేశారు. మరి మొన్నటి క్యాబినెట్ ముందంటే ఒక వారం రోజుల ముందు వైజాగ్లో ఐటీ స్పేస్ కోసమని సత్వా డెవలపర్స్కి, ఆ కపిల్ హెచ్ఎంటీవీ వాళ్ళకి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మాదిరి వాళ్ళకు కూడా ఐటీ స్పేస్ వాళ్ళ కోసమని ఒక 30 ఎకరాలు, అలాగే ఇంకొక కంపెనీ ఏఎస్ఎంఆర్, ఐ థింక్ ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకొక కొంత ల్యాండ్ మంజూరు చేయటం. అక్రాస్ ది స్టేట్ ఇష్టానుసారం ల్యాండ్స్ ఎస్ఐపిబిలో అనుమతులు ఇస్తూ జీవోలు ఇవ్వటం అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి అంశం. ఎందుకు ఇంత చర్చనీయాంశమైందో ఒకసారి మనందరం కూడా గమనిద్దాం. ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాం, కొత్త కంపెనీలు తీసుకొస్తాం అన్నటువంటి మాటల వెనుక దాగున్నటువంటి అవినీతి, వేరియస్ ఆర్గనైజేషన్స్ని ఈ రాష్ట్రానికి రప్పిస్తామన్నటువంటి వాగ్దానాల వెనుక జరుగుతున్నటువంటి తెర వెనుక భాగవతం ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి మనం ఈ లుల్లు మాల్స్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మనం అసలు ప్రభుత్వం పనేంటి? లుల్లు గ్రూప్ అనేది ఏం పెడుతుందండి? ఓ షాపింగ్ మాల్ పెడుతుంది. షాపింగ్ మాల్లో ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చేస్తాయి? జస్ట్ ఇమాజిన్. షాపింగ్ మాల్తో పాటు ఇంకే ఉంటాయి, సినిమా థియేటర్లు ఉంటాయి, లేకపోతే కన్వెన్షన్ హాల్స్ యాడ్ చేస్తారు, దానికి ఇంకోటి రెస్టారెంట్స్ యాడ్ చేస్తారు. రెగ్యులర్గా జరిగేటటువంటి మాల్లో ఉండే యాక్టివిటీస్ ఉంటాయి. ఇదే కదా, ఇంతకంటే పెద్ద విచిత్రం ఏముండదు కదా. ఆ కేరళలో ఒక లుల్లు మాల్ చూశాను నేను. అక్కడేముంది, అందులో ఎక్స్ట్రా ఒక స్కేటింగ్ రింక్ ఉంది, ఐస్ స్కేటింగ్ రింక్ ఉంది, వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ. అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారు? లక్షల్లో జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు లుల్లు మాల్లో ఉన్నాయా? ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. లక్షల్లో జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏదైనా ఒక షాపింగ్ మాల్లో కల్పించబడేటటువంటి అవకాశం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. లేదు కదా, ఉండదు కదా. మ్యాక్సిమం ఉంటే సేల్స్ రిప్రజెంటేటివ్స్కి 15,000, 20,000, 25,000, నాట్ మోర్ దెన్ దట్. ఆ పైన సూపర్వైజర్స్ లేకపోతే మేనేజర్స్. ఎంతమంది మేనేజర్స్ ఉంటారు?
ఎంతమంది మేనేజర్స్ ఉంటారు? గౌరవప్రదమైనటువంటి శాలరీ ఆఫర్ చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో హౌ మెనీ మేనేజర్స్ కెన్ ఏ షాపింగ్ మాల్ అకామిడేట్? ఈ మాత్రం దానికి, ఈ మాత్రం సంబరంకి అదేదో ఒక పెద్ద ప్రాజెక్టు, దేశంలోనే ఇంక ఇలాంటి ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీస్ ఇంకా ఉండవన్నట్టు, ఇంకా లులు మాల్ మా దగ్గర రండి అని చెప్పి దేశం మొత్తం వాళ్ళని అడిగేస్తూ ఉన్నట్టు, వీళ్ళేదో గొప్పగా లులు మాల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిస్తున్నట్టు బిల్డప్. నాకు అర్థమవుతుంది. అంతకు మించిన లాంటి మాల్ కడతా ఉన్నాం వైజాగ్లో మన హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ఆర్బిట్ మాల్ 12 ఎకరాల్లో బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ 60-70% నియర్ కంప్లీషన్. అది అలాంటి లులు మాల్కి వైజాగ్ నడిబొడ్డున 13 ఎకరాలు లీజ్కి ఇచ్చారు. 99 సంవత్సరాలకి ఎకరాకేమో, సంవత్సరానికేమో 99 పైసలు అట్లా. చూసారా, ఎకరాకి సంవత్సరానికి 99 పైసలు అట్లా. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకుంటుందా? ఇంతకంటే అవినీతి ఇష్యూ ఇంకొకటి ఉంటుందా? నాకు తెలిసి ఉండదు కదా. అసలు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ల్యాండ్ ఏదైతే హార్బర్ పార్క్లో ప్రభుత్వం లీజ్ కోసమని చెప్పి మంజూరు చేసిందో 13.5 ఎకరాలు, అక్కడ ఎకరా మామూలుగా బహిరంగ మార్కెట్లో కొంటే 150 కోట్లు ఉంటుంది ఎకరా. అంటే అంత వాల్యుయబుల్ ఏరియా, ఇట్స్ ద మోస్ట్ ప్రైమ్ ఏరియా ఇన్ విశాఖపట్నం. 150 కోట్లు ఉంటుంది. అంటే ఈ 13.5 ఎకరాలు మనం లెక్కలు వేసుకుంటే సుమారుగా 2000 కోట్లు పైబడి ల్యాండ్ బ్యాంక్ కాస్టే ఉంటుంది గవర్నమెంట్కి. మరి అంత కాస్ట్లీ ల్యాండ్ని లులు మాల్కి ఎందుకు కట్టబెట్టేస్తున్నారు? లులు మాల్ ఎక్కడో ఊరు బయట ఉంటే నష్టమేముంది? లులు మాల్కి వెళ్ళి షాపింగ్ చేయగలిగేవాడు, కారులో వెళ్ళగలిగేవాడు బయటికి వెళ్ళి కొనుక్కుంటాడు. ఊరు మధ్యలోనే ఉండాలి లులు మాల్. నాకు అర్థమవుతుంది. అసలు ఆ 13.5 ఎకరాల్లో మామూలుగా మనము లెక్కేద్దాం, కన్స్ట్రక్షన్ చేస్తే సుమారుగా ఒక 22 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కట్టచ్చు. అక్కడ మనం 22 లక్షల ఎస్ఎఫ్టీ కెపాసిటీతో నిర్మాణాలు చేయొచ్చు. యాజ్ టుడే అక్కడ ఒక ఎస్ఎఫ్టీ ఎంత ఉందండి? 14,000 రూపాయలు ఉంది ఒక ఎస్ఎఫ్టీ. అంటే దగ్గర దగ్గర ఎంటైర్ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అవుతుంది? కమర్షియల్గా మనం లెక్కేస్తే 3,100, అంటే 3,000 పైబడి 3,100 క్రోర్స్ కమర్షియల్ వాల్యూ దాన్ని. లులు మాలోడు ఎంత గొప్పగా కట్టినా, బంగారంతో కట్టినా 1000 కోట్లు మించదు కదా అక్కడ బిల్డింగు. 1000 కోట్లు మించుతుందా? లులు మాలోడు బంగారంతో కట్టాడని అనుకుందాం షాపింగ్ మాల్, 1000 కోట్లు మించుతుందా? మించదు కదా. అంటే గవర్నమెంట్కి ఎంత నష్టం వస్తుంది? 3,100 క్రోర్స్ కమర్షియల్ ప్రాజెక్ట్ వాల్యూ ఉన్న దానిలో వీళ్ళకి 1000 కోట్లు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే దగ్గర దగ్గర 2,100 కోట్లు, 2,100 క్రోర్స్ గవర్నమెంట్కి ఆన్ అన్ యావరేజ్ లాసెస్. ఎందుకు ఇవాళ లులు వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటి? ఆ లులు ఆయన కనీసం ఈ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP అయినా కొన్ని పంపించారు కనీసం? లేదు కదా. మన ఎప్పుడు జనవరిలో ఆయన కలిశాడు చంద్రబాబు నాయుడు గారు, ఒక లెటర్ పెట్టాడు అంతే. లెటర్ పెట్టాడే లేదు, ఆ మేఘాల మీద ల్యాండ్ ఏమో లీజ్కి ఇచ్చి రాసిపడదొబ్బారు. అక్కడ తాగారా? పోనీ ఆగలే. ఇప్పుడు విజయవాడలో ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఆర్టీసీ ల్యాండ్ ఒక 4.5 ఎకరాలు, అది కూడా లులు మాల్కి ఇచ్చేస్తారట. అక్కడ ఒక మాల్ కడతారట. ఏంటి అన్యాయం? నాకు అర్థమవుతుంది.
ఏంటి అన్యాయం? విజయవాడలో కూడా 4.5 ఎకరాలు ఇచ్చేస్తారట, అది కూడా 99 ఏళ్ళకి లీజ్కి ఇచ్చేస్తారట. అసలు విజయవాడలో ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ ఒకసారి మనం లెక్కేసుకుంటే ఎవరికి చెప్పాలి ఇవన్నీ కూడా? దగ్గర అక్కడ కూడా ఎకరా ఒక 150 కోట్లు అనుకుంటాం. అంటే 600 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ల్యాండ్ని లులు మాల్కి ఇచ్చేస్తారట, అది కూడా లీజ్కి. ఆయన అక్కడ ఎంత పెట్టుబడి పెడతాడట మాల్ కట్టడానికి? ఓ 150-156 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక మాల్ కడతాడట. ఏంటి విచిత్రం ఇది? 150 కోట్లు పెట్టుబడి పెట్టడానికి 600 కోట్లు విలువ కలిగినటువంటి ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇది ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో? ఇది ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది 150 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒక ఆర్గనైజేషన్కి 600 కోట్లు విలువ కలిగినటువంటి భూములు ఇచ్చేస్తారు ఎవరైనా? ఏమిటిది? నాకు అర్థమవుతుంది. ఎక్కడైనా పెట్టుబడి తగ్గించడం కోసం, పెట్టుబడి విలువ కంపెనీ వాడికి తగ్గించి కొంత వెసులుబాటు ఇవ్వడం కోసం మనం ల్యాండ్లో కొంత రాయితీలు ఇస్తాం. ఇదే కదా ఫార్ములా, ఇదే కదా రూల్ ఎక్కడైనా. కానీ పెట్టుబడి కంటే కూడా 4 రెట్లు అదనంగా ల్యాండ్ ఇచ్చేసారా ఫ్రీ ఎవరైనా? అని పెట్టే పెట్టుబడి ఏమో 150 కోట్ల, మీరు ఇచ్చే ల్యాండ్ విలువ ఏమో 600 కోట్ల. ఇటు వెళ్ళిపోతున్నాం మనం అసలు. మీరు ప్రభుత్వం రన్ చేస్తున్నారా లేకపోతే వ్యాపారం చేసుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు, ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఉన్న ఆ 4.5 ఎకరాలు మామూలుగా మనం కమర్షియల్ స్పేస్ కింద చూసుకుంటే దగ్గర 7 లక్షల ఎస్ఎఫ్టీతో 7 lakhs ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేయొచ్చు. విజయవాడలో ఎంత ఉందండి ఒక ఎస్ఎఫ్టీ? ఇప్పుడు అక్కడ 12,000 రూపాయలు ఉంది ఒక ఎస్ఎఫ్టీ సుమారుగా. మరి ఆ లెక్కలు తీసుకున్న 840 కోట్లు అది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్. 7 lakhs ఎస్ఎఫ్టీ, ఈచ్ ఎస్ఎఫ్టీ కాస్టింగ్ అరౌండ్ 12,000 రూపీస్. అంటే ఎంత అవుతుంది? సుమారుగా 840 కోట్లు అవుతుంది. ఈయన అందులో పెట్టేదేమో 156 కోట్లు పెట్టుబడట. కొన్ని ఎంత కాదనుకున్నా 240-250 కోట్లు పెట్టుబడి అనుకున్నా దగ్గర గవర్నమెంట్కి ఒక 600 కోట్లు నష్టం. ఏం కేటాయింపులు ఇవి? ఏం కేటాయింపులు ఇవి? అంత బరి తెగింపు ఏంటి? ప్రజలు ఏమనుకుంటారు, మేధావులు ఏమనుకుంటారు అన్నటువంటి భయం బెరుకు లేకపోవడం ఏంటి? ఇటువైపుకి ఇవి దారితీస్తాయి అన్నటువంటి ఆలోచన లేకపోవడం ఏంటి? లులు మాల్ ఒకటేనా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అత్యంత పేరెండి కలిగినటువంటి సంస్థ? ఒకటి షాపింగ్ మాల్. షాపింగ్ మాల్కి స్థలాలు కేటాయించడానికి మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అది 100,000 కోట్లు విలువ చేసేటటువంటి స్థలాలు. వాళ్ళు పెట్టే పెట్టుబడికి మీరిచ్చే ల్యాండ్ పార్సిల్ కాస్ట్కి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? బుర్రబుద్ధున్నాడు ఎవరైనా ఇలా చేస్తాడా? బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? ఇంత బాధ్యత రాయించమా? ఇంత బరితెగింప? ఇది నేను జనరల్గా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే మొన్నటి ప్రభుత్వం మారింది అని అందరూ అంటుంటే నేను నమ్మేవాడిని కాదు. నేను మేబీ ప్రజలు ఇంకా మన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారేమో. చంద్రబాబు నాయుడు గారు హామీల వల్ల ఆయనకి ఓటేశారు కదా, ఈవీఎం జనరల్గా ట్యాంపరింగ్ ఉండే అవకాశం తక్కువ అని నేను వ్యక్తిగతంగా అనుకుంటూ ఉండేవాడు. వ్యక్తిగతంగా, దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. బట్ వీళ్ళ ఆలోచనలు, వీళ్ళు చేసే పనులు ఒకసారి పరిశీలిస్తే, ఈ బరితెగింపు కార్యక్రమాలు మనం పరిశీలిస్తే ఇదేమైనా ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే నిజంగా వీళ్ళు గెలిచారేమో. మళ్ళీ ఎన్నికల్లో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే మేము గెలుస్తాము, మాకు తిరగలేదు, మేము ఏం చేసినా మమ్మల్ని అడిగేవాడని లెక్కలేని తనం వాళ్ళు ఇలా చేస్తున్నారేమో అన్నట్టు డౌట్ వస్తుంటుంది.
ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. మేము ఎలా పరిపాలించినా, మేము ఎన్ని అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎంత అవినీతి చేసినా, మేము ఫైనల్గా మళ్ళీ మేము ఈవీఎంలు మేము ట్యాంపరింగ్ చేసుకుని మా ప్రభుత్వాన్ని మేము తెచ్చుకోగలం అన్నటువంటి కేవలం ఆ నమ్మకంతోనే ఇలా చేస్తున్నారేమో అన్నటువంటి డౌట్ వస్తుంటుంది నాకు. ఈ మాట ఎందుకు ఇంత బలంగా చెప్పాల్సి వస్తుందంటే, అట్ దిస్ జంక్చర్ చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇండస్ట్రియల్ కాంక్లేవ్కి వెళ్ళినా, ఏ బిజినెస్ కాంక్లేవ్కి వెళ్ళి, ఇదిగో సింగపూర్ వెళ్ళాను నేను, అక్కడికి వెళ్ళినా సరే మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని చెప్పి ఆయన అంత కాంక్రీట్గా చెప్పగలుగుతున్నాడంటే ఎలా చెప్పగలుగుతున్నాడు? ప్రజలు ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీకి కానీ, కూటమి అలయన్స్కి కానీ ఉన్నదా? స్పందన ఉన్నదా? సుపరిపాలన మొదట అడుగు అనుకుని మీరు వెళ్తున్నారు, ఎక్కడైనా నలుగురు జనాలు చేరుతున్నారా మీకు? ఈరోజు మేము వెళ్తుంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనుకో, ప్రజలు బ్రహ్మాండంగా వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. మోసపోయాం బాబు, మేము మాకు మోసం చేశారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మాకు టార్చర్ పెడుతున్నారు, ఏమిటి నాస్తి అని నేరుగా వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. 1 ఇయర్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకొని 1 ఇయర్లో మీరు చేయించుకున్న సర్వేలోనే 98 ఎమ్మెల్యేలు చిత్తుగా పోతారు అన్నటువంటి రిజల్ట్స్ చూసి కూడా మీరు ఇంత కాంక్రీట్గా ఈ అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇంత బరితెగింపు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఒకటే మీకు నమ్మకం, ఈవీఎంల మీదేమో. అందుకని ఒకటే క్రైటీరియా పెట్టుకున్నారు ఈరోజు, సింగిల్ క్రైటీరియా, ఇచ్చుకో పుచ్చుకో, ఇచ్చుకో పుచ్చుకో, ఎంతంటే అంత లంచం ఇచ్చుకో, నీకు ఎంత ల్యాండ్ కావాలంటే అంత భూమి పుచ్చుకోను. ఇదే ఫార్ములా మీద ఈరోజు ఈ ప్రభుత్వం రన్ అవుతుంది. లేకపోతే ఆ లుల్లుమాలు ఏమిటి, ఆ కేటాయింపులు ఏంటి? ఆ మధ్యనేమో ఆ ఉర్సా క్లస్టర్స్ అని ఆడేవాడు, ఉర్సా క్లస్టర్స్ మర్చిపోయామా మనము? ఏమిటండి ఆ ఉర్సా క్లస్టర్స్? నాకు అర్థం కాదు అది. ఈ లోకేష్ ఏమో మొన్న సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో అమెరికా వెళ్ళాడు, అక్కడ ఎవడో కలిశాడు ఒకడు, వాడు ఇండియా వచ్చి 2025 అంటే మొన్న ఫిబ్రవరిలోనేమో హైదరాబాద్లో కంపెనీ రిజిస్టర్ చేశాడు. ఆ నెక్స్ట్ మంత్ 1 మంత్ తర్వాత ఉర్సా గ్లోబల్ అంటే ఉర్సా ఇండియా అని ఇంకొక ఫర్మ్ లాంచ్ చేశాడు. ఈ ఫిబ్రవరిలో కంపెనీ హైదరాబాద్లో కంపెనీ స్టార్ట్ చేసి మార్చిలోనేమో కంపెనీ రిజిస్ట్రేషన్ చేశారు, ఏప్రిల్లోనేమో 99 పైసలకి వాళ్ళకేమో ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఇది ప్రపంచంలో 8వ వింత. ఉర్సా క్లస్టర్స్ ఈజ్ ఎ వరల్డ్ వండర్, 8th వరల్డ్ వండర్ ఉర్సా క్లస్టర్. ఆ క్రెడిబిలిటీ, ఆ క్యాపబిలిటీ, ఆ ఫైనాన్షియల్ షేప్, ఇంకోటి ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్కి లేనటువంటి ఇది 1 మంత్లోనే దానికి వచ్చింది. కాబట్టి నన్ను అడిగితే ఉర్సా క్లస్టర్స్ ఈజ్ ఏ 8th వరల్డ్ వండర్. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడన్నా చూసామండి మనం? ఇవన్నిటికీ తెర వెనుకున్నటువంటి ఒకే ఒక క్రైటీరియా, ఒకే ఒక ఫార్ములా, ఇచ్చుకో పుచ్చుకో, లంచం ఇచ్చుకో, ల్యాండ్ పుచ్చుకో. ఈ బేసిస్ మీద ఇవన్నీ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు అడగరు అన్నటువంటి పెడసరితనమా? ఇంకా పెడసరితనం నాకు అర్థమవుతుంది. ఆ మధ్యన ఈ ఉర్సా క్లస్టర్స్కి ల్యాండ్ కేటాయించడానికి ముందు గమ్మత్తు చేశారు. టీసీఎస్ కంపెనీకి 99 పైసలకి ఎకరా అనుకొని ఇచ్చారు ముందు, తెలివితేటలు. ఎవరు అడగకూడదని, ఈ ఉర్సా క్లస్టర్స్ గురించి ఎవరు అడగకూడదని టీసీఎస్కి ఇచ్చారు. టీసీఎస్ వాళ్ళతో ఎంఓయూలో ఒక గమ్మత్తైనటువంటి ఇష్యూ ఉందండి, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. టీసీఎస్ తర్వాత మొన్న ఇంకో కంపెనీకి ఇచ్చారు, ఏదో కాగ్నిజెంట్ దేనికో, వాళ్ళకు కూడా 99 పైసలకి ఇచ్చారు, కాగ్నిజెంట్ కంపెనీకి కూడా. ఈ 2 కంపెనీలతో ఎంఓయూలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళు ఏదైతే ది సో కాల్డ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధిని ఏదైతే చెప్తున్నారో టీసీఎస్ వాళ్ళు కానీ కాగ్నిజెంట్ వాళ్ళు కానీ చెప్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విల్ బి స్టార్టెడ్
ఆఫ్టర్ 2029 అంటే 2029 తర్వాతే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ హయాంలో స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు ఏదో చాలా గమ్మత్తుగా వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఉండుంటారు. మా ప్రభుత్వం నెక్స్ట్ మాదే వస్తుంది, వచ్చిన తర్వాతే మాకు ఇంత డబ్బులు ఇవ్వాలా అన్నటువంటి ఏదో తెర వెనుక ఒప్పందం జరిగి ఉంటుంది. ఈవీఎంల మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మా ప్రభుత్వం ఎలాగైనా వచ్చేస్తుంది అని చెప్పి కాంక్రీట్గా వాళ్ళకి గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు నువ్వు ల్యాండ్ 99 పైసలకి ఇస్తావా? 29 తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుందా? ఏమిటిది దౌర్భాగ్యం? నాకు అర్థమవుతుంది. ఏమిటి దౌర్భాగ్యం? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ఫోసిస్ రాలేదా? బ్రాండ్ స్టాండ్ లాంటి కంపెనీలు రాలేదా? అదానీ డేటా సెంటర్ వాళ్ళు పనులు మొదలు పెట్టలేదా? అమెజాన్ వాళ్ళు పనులు మొదలు పెట్టలేదా? ఇవేదో పెద్ద అనకూడదు కానీ కోపం వస్తుంది నాకు. ఐటీకి పితామహుండేని ఆ వ్యాలీ ఈ వ్యాలీ అర్థం కాని మాటలతో దాని వెనకాల వ్యాలీ అని పేరు పెట్టేసి మాట్లాడడం. ఎన్ని కంపెనీలు పెట్టారు మీరు వైజాగ్లో? ఎన్ని కంపెనీలు పెట్టారు? వైజాగ్లో కేటాయించినటువంటి ఐటీ కేటాయించినటువంటి ఆ ఐటీ హిల్స్, ఆ స్పేసెస్, ఆ ఎస్సీజెడ్లు అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంజూరు చేసింది. అందులో మీ పాత్ర ఏమున్నది? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దట్? ఒక కంపెనీ మీరు విశాఖపట్నంలో పెట్టించుకోగలిగారా మీ లాస్ట్ 14-15 సంవత్సరాల టెన్యూర్లో? ఆల్ ది ఆర్గనైజేషన్స్, ఆల్ ద ఫ్రెటర్నిటీస్, ఐటీ ఫ్రెటర్నిటీస్ ఇన్ విశాఖపట్నం కేమ్ టు విశాఖపట్నం ఇన్ రాజశేఖర రెడ్డి గారు రెజ్యూమ్. అంటే దిక్కుమాలిన పరిపాలన. ఆ ఉర్సా క్లస్టర్స్ ఏమో అది అలాంటిది. ఫిబ్రవరిలో కంపెనీ పెడతారా? ఫిబ్రవరిలో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మార్చిలో కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తే ఏప్రిల్లో మీరు 99 పైసలకి ల్యాండ్ కేటాయించేస్తారా? అంటే ఇంకా కంపెనీ బ్యాక్ అండ్ ప్రొఫైల్, దాని యొక్క స్థితిగతులు అవేమీ మరి ఇంకేం ఆలోచించరా? లంచం తీసుకోవడం, ఇచ్చేయడమైన ప్రభుత్వ భూములన్నీ అంత తేరగా ఉన్నదా విశాఖపట్నం? అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందా మా విశాఖపట్నం, మా ఉత్తరాంధ్ర? ఎవరికి దోచిపెట్టేస్తున్నారు విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రని? ఎవరికి దోచిపెడుతున్నారు? మీ సొంత మనుషులకి, మీ పార్ట్నర్స్కి, మీ అసోసియేట్స్కి ఇష్టానుసారం దోచిపెడితే. ఇలాంటిదే ఇంకొక సంఘటన మీకు చెప్తాను. నేను చెప్పాలి, ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. గత 2-3 నెలల సమయంలోనే చింతా గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీకి, చింతా గ్రీన్ ఎనర్జీ 5 చోట్ల పవర్ ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఒక దగ్గర 2 దగ్గరలు కాదు, 5 దగ్గరల. ఈ చింతా గ్రీన్ ఎనర్జీకి డైరెక్టర్స్ ఎవరెవరు? ఈ చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్, వీళ్ళిద్దరూ ఈ కంపెనీ, ఈ చింతా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్. ఈ చింతా విశ్వేశ్వరరావు అంటే ఎవరు? చాలా ఫేమస్ పర్సనాలిటీ, మన నవయుగ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అధినేత. నవయుగ అంటే మీకు అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ని నామినేషన్ పద్ధతిలో కేటాయించారు. దాన్ని నామినేషన్ పద్ధతిలో పోలవరం ప్రాజెక్ట్ని ఇచ్చారు అంతే, ఆ నవయుగ కన్స్ట్రక్షన్స్కి. దాని చైర్మనే ఈ చింతా విశ్వేశ్వరరావు గారు. ఈ చింతా గ్రీన్ ఎనర్జీని, ఈ కంపెనీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందో కూడా మనం చూడాలి. మొన్న ఈ 2025 ఫిబ్రవరిలోనే ఈ చింతా గ్రీన్ ఎనర్జీ అన్నటువంటి కంపెనీ ఢిల్లీలో రిజిస్టర్ అయింది. ఈ కంపెనీకి చూడండి, ఇది చాలా, ఈ ఉర్సా క్లస్టర్స్ 8th వండర్ అంటే ఇది అంతకు మించిది. ఉర్సా క్లస్టర్స్ కూడా ఫిబ్రవరి మార్చిలో కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే ఏప్రిల్లో ల్యాండ్ ఎలాగ ఇచ్చారో ఇది అంతే. ఇది కూడా ఫిబ్రవరిలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే ఏప్రిల్ మేలో 5 చోట్ల పవర్ ప్రాజెక్టులు కేటాయిస్తూ ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకున్నారు. చూడండి, 2025 ఏప్రిల్లో
తిరుపతిలో ఒక దగ్గర, సత్యసాయి జిల్లాలో ఒక దగ్గర, 2 దగ్గరల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో అనుమతులు ఇచ్చారు. ఆ నెక్స్ట్ మంత్ మేలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి ముందు జరిగినటువంటి SIPBలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంటారు. కడప జిల్లా కొప్పోలు దగ్గర ఓ 360 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఒకటి మంజూరు చేశారు అదే కంపెనీకి. మళ్ళీ వాళ్ళ కంపెనీలకే ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా గుజ్జులి దగ్గర 1500 మెగావాట్స్ ప్రాజెక్ట్ ఒకటి, చిట్టం వలస దగ్గర ఒక 800 మెగావాట్స్ ప్రాజెక్ట్ ఒకటి అదే కంపెనీకి మంజూరు చేసింది ఏపీ SIP. ఇవన్నీ ఏమనుకోవాలి? అసలు అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఈ రాష్ట్ర సంపదని, ప్రజల ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు గారు తన సొంత మనుషులకి అప్పనంగా ఇష్టానుసారం కట్టబెట్టేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని నేను ఒకసారి ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను. కంపెనీ రిజిస్టర్ అయిన నెల రోజులు 2 నెలలకి 100,000 ఎకరాలు కేటాయించేస్తూ ఉన్నాం. ఎటు వెళ్ళిపోతున్నామండి మనం? ఆర్సిలర్ మిట్టల్ మనందరం రోజు పేపర్లో చూస్తున్నాం. లోకేష్ చాలా గొప్పగా చెప్తుంటాడు. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ పెట్టిస్తున్నాం, స్టీల్ ప్లాంట్ పెట్టిస్తున్నాం, అనకాపల్లి దగ్గర ఇంకొక స్టీల్ ప్లాంట్ పెట్టిస్తున్నాం. ఆర్సిలర్ మిట్టల్తో సంప్రదింపులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళని ఒప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వాళ్ళు ముందుకు వచ్చారు. 2000 ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నారా లోకేష్ గారు చెప్తే నేను ఒక వీడియో కాల్లో మాట్లాడితే వెంటనే ఆర్సిలర్ మిట్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని ఒప్పుకున్నారని చెప్పి వీళ్ళు డబ్బాలు అర్థమవుతుంది. వీడియో కాల్ మాట్లాడితే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆర్సిలర్ మిట్టల్ వచ్చింది. దాని వెనక ఎంత శ్రమ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ. ఎన్ని డెలిబరేషన్స్ జరిగాయి. ఇప్పుడు ఆర్సిలర్ మిట్టల్ మంచి కంపెనీ, మన ప్రయత్నం వల్ల మొత్తానికి ఏదో ఏపీకి వస్తుందని అనుకుంటే వాళ్ళకి వీళ్ళు చేస్తున్నటువంటి గమ్మత్తులు చెప్పాలి. 2 దశల్లో 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్రమోటర్స్ వాళ్ళు జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు. దానికి 2,000 ఎకరాల ల్యాండ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షలు ఎకరాకని చెప్పి మంజూరు చేసింది. సుమారుగా 1,70,00,000 టన్నుల సామర్థ్యం 2 దశల్లో కలిపి దే కేమ్ ఫార్వర్డ్ టు బిల్డప్ ఏ స్టీల్ ఇండస్ట్రీ. ఇప్పుడు వీళ్ళు ఈ 2,000 ఎకరాలకి దగ్గర ఎంత అవుతుందండి? 51 లక్షలు అంటే 1000 కోట్లు పైబడి అవుతుంది. 1000 లేదా 1,100 కోట్లు అవుతుంది. ఇదే కదా, వెరీ సింపుల్. దీనికి పెద్ద లాజిక్ ఏం లేదు కదా. దానిలో 450 కోట్లు మొదటి విడత ఇస్తారట. మిగతా డబ్బులనేమో 3 వాయిదాల్లో చెల్లించడానికి ఆ కంపెనీ ప్రపోజల్ పెడితే దానికి కూడా ఓకే చేశారంతే. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి ఒక కంపెనీ 1000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి పెట్టడానికి మీరు ఇన్ని వాయిదాలు ఇవ్వాలా? అవసరమా? ఇవి కాకుండా మళ్ళీ GST రాయితీ, ఎలక్ట్రిక్ పవర్ సబ్సిడీ, ఇంకోటి ఇండస్ట్రియల్ పాలసీ అన్ని సబ్సిడీలు కూడా వర్తిస్తాయి. అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇవన్నీ నిజమని ఎలా నమ్మాలి? దీని వెనక తెర వెనుక ఎంత భాగవతం లేకపోతే ఇలాంటివి జరుగుతాయనేది గమనించమని ప్రజలను కోరుతాం. తెర వెనుక ఎంత భాగవతం జరగాలి? ఎన్ని చేతులు ఇచ్చుకో పుచ్చుకో అన్నటువంటి జరగకపోతే ఇన్ని వెసులుబాట్లు ఇస్తుంది గవర్నమెంట్. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఉంటాడు. మొన్న ఈ వాట్ ఇస్ దిస్ మూవీ మొన్న వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది, హరిహర వీరమల్లు మూవీ వచ్చింది. హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి రిలీజ్ అవ్వడానికి ముందు, అంటే సినిమా గురించి మాట్లాడకూడదు కానీ రిలీజ్ అవ్వడానికి ముందు అనేకమైనటువంటి అంశాలు చర్చలోకి వచ్చాయి. ఫైనాన్షియల్ అంశాలు. ఆ ఫైనాన్షియల్ అంశాలు చర్చలోకి వచ్చినప్పుడు టీజీ విశ్వప్రసాద్ అనేటటువంటి వ్యక్తి
దీని నిర్మాణ సంస్థ ఉన్నటువంటి డ్యూస్ నేను క్లియర్ చేస్తానులే అని చెప్పి ఆయన ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేయించాడు. ఆ సినిమా వాళ్ళు కూడా మనకు సంబంధం లేని గొడవ. హరిహర వీరమల్లు సినిమాలు ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది మనకు అనవసరం. దాని ప్రొడ్యూసర్ ఎవరు, ఏ సినిమా ప్రొడక్షన్ అన్న అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇది అందరికి తెలిసింది, అదేం పెద్ద విచిత్రం కాదు. ఏ సినిమా ప్రొడక్షన్ అన్నా ఫైనాన్స్ కంపెనీలు జప్పులు తెచ్చుకుంటారు, వడ్డీలు కట్టుకుంటారు, రిలీజ్ టైంకి దాన్ని క్లియర్ చేస్తారు. ఆ తర్వాత లాభమో నష్టం ఏదో వస్తుంది. తర్వాత మళ్ళీ అదొక సంస్థ కాబట్టి, ఒక ఆర్గనైజేషన్ కాబట్టి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చర్చ అది కాదు. బట్ ఆ టీజీ విశ్వప్రసాద్ అనేటటువంటి వ్యక్తికి 1200 ఎకరాలు మనం కేటాయించాం. ఇది ఇక్కడ పాయింట్ మనకి. చూసారా, ఆ టీజీ విశ్వప్రసాద్ అనేటటువంటి వ్యక్తికి 1200 ఎకరాల ల్యాండ్ మొన్ననే కేటాయించడం జరిగింది. ఇది ఇక్కడ మ్యాటర్ అన్నమాట. చూసారండి ఎంత గమ్మత్ ఇది. కర్నూలు జిల్లా ఓరవకల్ దగ్గర ఓరవకల్ నోడ్లో ఈ మొబిలిటీ పార్క్ అభివృద్ధి పేరిట 1200 ఎకరాలు ఆయన కేటాయించింది. ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనేదో కంపెనీ ఉంటుంది కదా ఆయనది, జనరల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. ఆ పీపుల్స్ మీడియా కంపెనీకి ఆ పీపుల్ టెక్ అన్నటువంటి దానికి సుమారుగా అక్కడ ఒక ఎకరా 80 లక్షలు, ₹1 కోటి ఉంది. ఆ ఓరవకల్ దగ్గర ₹1 కోటి ఉన్నటువంటి ఎకరా ల్యాండ్ని 15 లక్షలకు ఇచ్చేశారు. 1200 ఎకరాలని 15 లక్షల చొప్పున కేటాయించారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నాను నేను. మన ప్రభుత్వ హయాంలో మదనపల్లి దగ్గర హార్స్లీ హిల్స్ ఉంటుంది, హిల్ స్టేషన్, మన ఏపీలో ఉన్న ఒక చిన్న హిల్ స్టేషన్. అక్కడ ఒక ఫిల్మ్ డైరెక్టర్కి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాణానికో దీనికో సంబంధించి ఒక 4 ఎకరాలు 40 ఎకరాలు కేటాయిస్తే అదొక పెద్ద నేరము, అదొక దేశద్రోహం అన్నట్టు ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంత ఎంటైర్ ముఠాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొడవ చేశారు. 1200 ఎకరాలు టీజీ విశ్వప్రసాద్ గారికి కేటాయింపు జరిగింది. మనం ఇది నేరం కాదా? అన్యాయం కాదా? అవినీతి కాదా? అక్రమం కాదా? గమనించాలి. ఇది ప్రజలందరూ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. మొన్న అచ్చెన్నాయుడు గారు ఒక మంచి మాట అన్నారు. నాకు తెలిసి ఆయన తెలియక అనలా, ఆయన ఏమీ తెలియక అనలేదు, తెలిసే అన్నారు. ఆయన ఏడబెట్టి నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఆలోచన చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు అంటూ ఆయన స్టైల్లో మాట్లాడారు. దిస్ ఈజ్ వాస్తవం. ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తూ ఉన్నారు. అమ్మాలి అన్నది వాస్తవం కాదు, ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తున్నారు అన్నటువంటిది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ని అమ్మడానికే సింగపూర్ వెళ్ళారు చంద్రబాబు గారు. ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి వెళ్ళున్నారు సింగపూర్. ఆంధ్రప్రదేశ్ని అమ్మేయడం కోసం అనేసి సింగపూర్ వెళ్ళున్నారు. ఇంత అన్యాయం అండిది, ఇంత దౌర్భాగ్యం అండిది, ఇంత దౌర్భాగ్యమా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఇవేవి కనబడవు. మొన్న ఎప్పుడో చూశాను ఈనాళ్ళు, అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా నియమితులైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారంకు ముందు గోవా గవర్నర్ నియమించేటటువంటి దట్ రాజ్భవన్, అంటే రాజభవనం, సుందరమైనటువంటి రాజభవనం అని ఆ గోవాలో ఎక్కడో కొండ మీద నిర్మాణమైనటువంటి ఒక నిర్మాణాన్ని ఓ ఫోటో వేస్తున్నారు. ఒక ఫోటో ఈనాడులో పేపర్లో వేశారు. అదేమో సుందరమైనటువంటి రాజభవనం అన్నమాట. ఓ కొండ మీద కట్టారు. కొండ మీద కట్టడం అంటే కొండని ప్లెయిన్ చేయాలా, చదును చేయాలా, కొండనే దొలిచి కట్టాలా. అది మాత్రం ఈనాడు వారికి చాలా సుందరమైనటువంటి రాజభవనం అయింది. ఓ 4 ఎకరాల్లో మనం ఋషికొండలో కడితే అది విధ్వంసం అయిపోయింది ఈనాడు వారు. చూడండి, ఇది విధ్వంసం అయిపోయింది అంతే.
వృధా డబ్బులు అట, 400 కోట్లు వృధా అట, వేస్ట్ అట, ప్రజాధనాన్ని వృధా చేస్తామట. ఇలాంటిది ఒక భవనం గోవాలో ఉంటే అత్యంత సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి భవనం అట. ఇలాంటి మీడియా ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది అనేటటువంటి ఆందోళన నాకు వేస్తూ ఉంటుంది. మరి చివరికి ఇటీవల కాలంలో జరిగినటువంటి భూ కేటాయింపు ఇవి ఇంకా అద్భుతం అండి. 8th వండర్ అయిపోయింది, 9th వండర్ అయిపోయింది. ఉర్సా 8th వండర్ అయితే 9th వండర్ ఇంకోటి చెప్పాను మీకు, అది చింతా ఎనర్జీస్. ఇప్పుడు 10th, 11th, 12th వండర్స్ చూడాలి. మొన్నటి ఎస్ఐపిబిలు అంటే మొన్న క్యాబినెట్ ముందు సత్వా అనే ఒక కంపెనీకి 30 ఎకరాలు, కపిల్ గ్రూప్ వాళ్ళకు ఒక 30 ఎకరాలు. ఓకే, కపిల్ గ్రూప్ అంటే వాళ్ళది బీవీఎం ఎనర్జీ అండ్ బీవీఎం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళకు ఒక 30 ఎకరాలు. ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు ఒక దగ్గర ఒక 10 ఎకరాలు అనుకుంటా కేటాయించారు. ఏమన్నారు? ఐటీ కంపెనీలకి స్థలం కేటాయించామన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలండి. సత్వా అనే కంపెనీకి, కపిల్ చిట్ ఫండ్స్ అంటే హెచ్ఎంటీవీ, హ్యాన్స్ ఇండియా అంటే అది ఒక మీడియా గ్రూప్, మీడియా అండ్ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి ఒక కంపెనీకి 30 ఎకరాలు. వాళ్ళకు కూడా ఈ ఐటీ స్పేసెస్కి, ఐటీ టవర్స్ కానీ కేటాయించారట. దాన్ని గొప్పగా ఏం చెప్పారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ లాంటివి ఇక్కడ వైజాగ్లో కడతాము అని. ఏంటట? వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అంటే వైజాగ్లో కడతామని చెప్పి వాళ్ళకు 30 ఎకరాలు, వీళ్ళకు 30 ఎకరాలు కేటాయించారు. నేను అడుగుతున్నానండి, సత్వా అన్నటువంటి కంపెనీ చేసే వ్యాపారాలు ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారం. అవసరమైతే వేలంలో ఖరీదైన భూములు కొనగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు వేలంలో. మొన్ననే హైదరాబాద్లో కొన్నారు, ఒక ఎకరా 25 కోట్లు పెట్టి మరి మొన్ననే హైదరాబాద్లో కొన్నారు ఈ సత్వా గ్రూప్ అన్నవాళ్ళు. వాళ్ళు భూములు కొనుక్కొని వెంచర్లు వేసుకొని దానికి తగ్గట్టు తిరిగి దాన్ని అమ్ముకొని లాభాలు చేసుకునేటటువంటి కంపెనీలకి, ఐటీ కంపెనీల పేరిటేమో మీరు భూములు ఇస్తారు సబ్సిడీకి, రాయితీల మీద. రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఎక్కడైనా ప్రభుత్వ భూములు నామినల్ ప్రైస్కి ఇవ్వటం అన్నటువంటిది ఎక్కడైనా ఉన్నదా? దేశంలో ఎక్కడైనా ఉన్నదా? నాకు అసలు మొన్నటి నుంచి బుర్ర పీక్కుంటున్నాను నేను. అసలు మొట్టమొదటిసారి రియల్ ఎస్టేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వ భూముల్ని నామినల్ రేట్స్కి ఇవ్వడం అనేది మనం ఎక్కడైనా మనం చూసామా? ఎక్సెప్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది! అసలు గుండె తరుక్కుపోదండి. ఈ రాష్ట్రంలో ఆలోచన పరులు ఎవరు లేరండి? ఈ రాష్ట్రంలో మేధావులు ఎవరు లేరండి? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరండి? ఈ రాష్ట్రంలో చైతన్యవంతులు ఎవరు లేరండి? ఈ రాష్ట్రంలో అడిగే నాదులే లేరండి? ప్రభుత్వం ఇష్టానుసారం ప్రభుత్వ ఆస్తుల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి నామినల్ ప్రైస్ కట్టబెట్టేస్తుంటే కనీసం స్పందించే వాళ్ళు ఎవరు లేరండి? మీడియా సంస్థలకి అంత ఆలోచన లేదండి? అంత బేసిక్ రీసెర్చ్ ఎవరు చేయడం లేదండి? బాధ, ఆవేదన. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు ఒక్కొక్కటి గమనిస్తే ఆవేదన. ఎంత చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేసి ఎంత బ్రహ్మాండమైనటువంటి షేప్లోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనువైనటువంటి రాష్ట్రంగా దీన్ని తయారు చేసి 4 పోర్టులు, 10 హార్బర్లు, సన్ రైజ్ స్టేట్ అని గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు గారు ఏం చేయకపోతే ఈ రాష్ట్రానికి 4 పోర్టులు మంజూరు చేసి నిర్మాణాలు మొదలుపెట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని ఇలా ఇష్టానుసారం తనకు నచ్చిన మనుషులకు, నచ్చిన రేట్లకి, నచ్చిన ఆర్గనైజేషన్కి వాళ్ళ బ్యాక్ అండ్ ప్రొఫైల్ చూడకుండా, వాళ్ళ స్థితిగతులు చూడకుండా, వాళ్ళు ఏం చేస్తారనేది పరిశీలించకుండా ఇష్టానుసారం అడ్డదిడ్డంగా రూల్స్ లేవు, నియమాలు లేవు, ఎక్కడ చెక్మేట్స్ లేవు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చీఫ్ సెక్రటరీ, ఆ కన్సర్న్ అధికారులందరూ ఏం చేస్తున్నారో అర్థం అవడం లేదు. ఈ రకంగా రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉంటే ఈ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఐఏఎస్ బాడీ ఏదైతే ఉందో, వీళ్ళు ఎందుకు ఇంత ఇలాంటి వాటికి అవకాశం ఇస్తున్నారో కూడా అర్థం అవడం లేదు నాకు.
రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకునేదానికి ప్రభుత్వ భూములు ఇవ్వడమా? ఈ సత్వా అండ్ ఈ కపిల్ గ్రూప్ వాళ్ళ బీవీఎం కంపెనీకి మళ్ళీ దాని పేర్లేమో డబ్ల్యూటీసీ టవర్స్ కడతాం, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ లాంటి టవర్స్ కట్టేస్తామంట. అంటే వీళ్ళు అక్కడ బిల్డింగ్లు కడతారు, బిల్డింగ్ కట్టి ఆ స్పేస్ని ఐటీ కంపెనీలకి లీజ్కి ఇస్తారు. ఇప్పుడు నాకు బేసిక్ డౌట్ అండి, ఈ సత్వ కానీ ఈ కపిల్ వాళ్ళు కానీ మేము 15,000 మందికి ఉపాధి ఇస్తాము, ఈ కపిల్ వాళ్ళేమో 25,000 మందికి ఉపాధి ఇస్తామని వీళ్ళు ఎలా ఇస్తారు మీరు ఉపాధి? మీరు బిల్డింగ్ కట్టి స్పేస్ లీజ్ అవుట్ చేస్తే ఎలా ఇస్తారు మీరు ఉపాధి? జస్ట్ ఆస్కింగ్ ది బేసిక్ క్వశ్చన్. ప్లగ్ అండ్ ప్లే మోడల్లో మీరు ఇచ్చేస్తే లీజ్ అవుట్ చేసేస్తే ఐటీ కంపెనీలకి మీరేనా ఇస్తారు 15,000 మందికి, వీళ్ళేమో 25,000 మందికి? అంటే ఎవడో వచ్చి ఒక ఐటీ కంపెనీ కూడా స్పేస్ లీజుకి తీసుకొని ఆడేమో కొన్ని ఉద్యోగాలు ఇచ్చుకుంటాడు. అంటే ఇప్పుడు రాయితీలు ఎవరికి ఇవ్వాలా? ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇవ్వాలా రాయితీలు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తున్నటువంటి రాబోయేటటువంటి ఐటీ కంపెనీలకి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి రాయితీలు? ఈ సబ్సిడీస్ ఎవరికి ఇవ్వాలని అడుగుతున్నాను నేను. ఇద్దరికి ఇస్తారా? చట్టాలు ఒప్పుకుంటున్నాయా? రూల్స్ ఒప్పుకుంటాయా? దానికి ఎవరికి ఇవ్వాలి రాయితీలు? ఐఎమ్ ఆస్కింగ్ ది బేసిక్ క్వశ్చన్. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రభుత్వ భూములేమో నామినల్ రేట్లకి ఇచ్చేస్తారా? ఏంటి దౌర్భాగ్యం ఇది? మీకు ఒక గమ్మత్తు చెప్పాలి. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఉండేవి, ఈ ఆల్ ఖైదా వాళ్ళు కూల్చేశారు, మనందరికి తెలిసిందే కదా. పెద్ద పెద్ద టవర్స్ అవి, ట్విన్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ట్విన్ టవర్స్. ఇవి ఎన్ని ఎకరాల్లో ఉండేవి తెలుసండి? మొత్తం కలిపితే 16 ఎకరాల్లో ఉన్నాయి. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్, అంత పెద్ద ట్విన్ టవర్స్ ఎవడు కట్టలేడు, మరి కట్టరు కూడా. అది 16 ఎకరాల్లో ఉంటే వీళ్ళేమో వీళ్ళకి 30 ఎకరాలు, వాళ్ళకి 30 ఎకరాలు ఇచ్చినారు. మనం గమనించుకోవాలి ఇది అందరూ కూడా. మనం చైనా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. అక్కడ బిల్డింగ్లు చూస్తే మనకి కళ్ళు తిరిగిపోతాయి, మనకి మతిపోతుంది మనకి. అలాంటి చైనాలో బీజింగ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఎన్ని ఎకరాల్లో కట్టారు తెలుసండి? మొత్తం 43 ఎకరాల్లో కట్టారు. 43 ఏకర్స్ వాళ్ళు కట్టుంటే మన విజనరీ లీడర్, నో మోర్ విజనరీ, ఈజ్ బిజినెస్ మోడల్ కదా మనిషి, బిజినరీ లీడర్. అంటే ఏదైనా బిజినెస్ చంద్రబాబు గారు, ఇచ్చుకో పుచ్చుకో, ఇది కదా బేసిక్ క్రైటీరియా. ఈ ఇచ్చుకో పుచ్చుకో మోడల్లో ఈ బిజినరీ లీడరు ఇదో 30 ఎకరాలు, అది 30, మొత్తంగా 60 ఎకరాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ మాదిరి కట్టిస్తారంట. ఎటుపోతున్నాం మనం? ఆ టీసీఎస్ లాంటి కంపెనీ నిన్న మొన్న లే ఆఫ్ ప్రకటించింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2% ఉద్యోగస్తుల్ని తొలగించేస్తాము అని. సుమారుగా 15,000 మంది ఉద్యోగుల్ని తొలగించేస్తామని అదే టీసీఎస్ కంపెనీ మొన్న ప్రకటించింది. అలా ఉన్నది ఆ ఇండస్ట్రీ పరిస్థితి. ఈయనేమో రోజుకు ఒక వ్యాలీ, ఒకరోజు హైడ్రోజన్ వ్యాలీ, ఇంకో రోజేమో లిథియం వ్యాలీ, ఇంకో రోజేమో సోడియం వ్యాలీ, ఇంకో రోజేమో పొటాషియం వ్యాలీ. ఈ చిన్నప్పుడు మనం చదువుకునేటటువంటి ఈ ఎలిమెంట్స్ టేబుల్లో ఉన్న అన్ని పేర్ల మీద కూడా ఒక్కొక్క వ్యాలీ పెట్టేస్తున్నాడు. గ్రీన్ వ్యాలీ, ఎల్లో వ్యాలీ, రకరకాల నోటికి ఏదొస్తే అదనమాట. ఈ మాత్రం పేర్లు 14-19 మధ్యలో కూడా విన్నాం మనం. దిస్ ది మోస్ట్ గ్లామరస్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ మాటలు, ఈ డైలాగ్స్ అన్నీ కూడా 14-19 మధ్యలో కూడా విన్నాం మనం. అందులో ఏమైనా మెటీరియలైజ్ అయ్యాయా? ఒక్కటి మెటీరియలైజ్ అయిందా? మీకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మెటీరియలైజ్ చేసినటువంటి ప్రాజెక్టుల్ని ఈరోజు మీరు ఇనాగ్రేషన్స్ చేసుకుంటున్నారు. మీరు గ్రీన్కో ప్రాజెక్ట్, ఎన్టీపీసీ గ్రీన్కో ప్రాజెక్ట్ ఎవరండి తెచ్చారు? అది ఎవరండి ఎంఓయూలు చేశారు? అవి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్సెలర్ మెటీరియల్తో ఎవరు మాట్లాడారండి?
జగన్మోహన్ రెడ్డి గారు. టీసీఎస్ టాటా కంపెనీ చైర్మన్ చంద్రశేఖరంతో ఎవరు మాట్లాడారండి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జిందాల్తో ఎవరు మాట్లాడారండి? నిన్న ఇచ్చారు మీరు జీవో, జిందాల్ స్టీల్ కంపెనీకి ఏదో పేరు మార్చి రాయలసీమ స్టీల్ కంపెనీ అని చెప్పి మీ పేరు మార్చి ఇచ్చారు. జిందాల్ స్టీల్స్ని ఎవరు తీసుకొచ్చారండి ఈ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తరిమేశారు జిందాల్ని. నాట్ ఓన్లీ జిందాల్, ఈ రాష్ట్రంలో రకమైనటువంటి ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేశారు అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు వస్తాయి పరిశ్రమలు, ఎప్పుడు వస్తాయి ఇండస్ట్రీస్, ఎప్పుడు వస్తాయి ఆర్గనైజేషన్స్? తన్నుకుంటారు మీరు. ఇప్పుడు ఇటొకడు ఇష్టానుసారం వెళ్ళి దేహి అని అడిగినా ఎవడు రావడం లేదు ఈ రాష్ట్రానికి. ఎందుకు రావడం లేదు? ఓ రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు మీరు. ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేస్తారు మీరు. చివరికి మీరు చెప్పినటువంటి మీ పార్టీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎక్స్టెన్షన్ చేస్తామని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన కూడా పత్తలేడు. అవునా కదా? అవునా కదా అని అడుగుతున్నాను. ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తల మీద మీరు దాడులు చేస్తారు, పరిశ్రమలు వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? ఇన్ని వందల వేల కోట్ల ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు కనీసం ప్రభుత్వం పార్ట్నర్షిప్ అనేది తీసుకోవాలి కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలా ముఖ్యమైనటువంటి మాట. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో వైజాగ్ దగ్గర గంగవరం పోర్ట్ కట్టారు. గంగవరం పోర్ట్ ఈజ్ ఏ ప్రైవేట్ పోర్ట్. వాళ్ళు ఎవరో రాజులు కన్సార్టియంగా తయారయ్యి ప్రైవేట్గా ఒక పోర్ట్ కట్టారు. తర్వాత రోజుల్లో ఆ పర్టికులర్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాటాని అదాని వాళ్ళు కొనుక్కున్నారు. గంగవరం పోర్ట్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, గవర్నమెంట్ దెన్ చీఫ్ మినిస్టర్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ల్యాండ్స్ని ఆ పోర్ట్ యాజమాన్యానికి ఫ్రీగానో నామినల్ బేసిస్లో వాళ్ళకి ఇచ్చేలా గవర్నమెంట్ భూములకు సంబంధించి ఇంత పర్సెంట్, ఐ థింక్ 5% ఎంతో వాటా పెట్టుకున్నారు. ఆ పర్టికులర్ గంగవరం పోర్ట్ లిమిటెడ్లో గవర్నమెంట్ కూడా వాటా పెట్టారు. అది విజన్ అంటే, దట్ ఈస్ ద విజన్. ప్రైవేట్ పోర్ట్ అయినా అందరూ గవర్నమెంట్ కూడా వాటా ఉందాను. నీకు చేతనైతే, మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని మీరు అనుకుంటే ఇన్ని ఆర్గనైజేషన్కి ఇంత కారు చౌకగా ఇచ్చే బదులు మెజారిటీ స్టేక్ పాయింట్ మీరు తీసుకోండి. ఇదిగో మా వాటా లుల్లు మాల్కి సంబంధించి 2000 కోట్లు మా వాటా భూమి మేము ఇస్తున్నాం, మీ వాటా 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఎస్, ఆ బేసిస్లో మీరు కంపెనీ పెట్టండి, ఆర్గనైజేషన్ పెట్టండి. వైజాగ్లో మా వాటా 600 కోట్లు 4.5 ఎకరాలు, మీ వాటా 150 కోట్లు పెట్టుబడి నిర్మాణం పెట్టండి. ఆ బేసిస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు. ఏంటిది ఈ సత్వా అండ్ కపిలోళ్ళకి ఎకరా 1.5 కోటికి ఎంతకి ఇచ్చారు? అక్కడ ఎకరా ఎంత ఉందండి? దగ్గర 50 కోట్లు ఉంది అక్కడ. ఐటీ హిల్స్ దగ్గర ఎకరా 50 కోట్లు పైబడి ఉంది. అలాంటి ల్యాండ్లో మీరు 1.5 కోటికి ఇచ్చేస్తున్నారు. అదో 30 ఎకరాలు, అదో 30 ఎకరాలు. అది రియల్ ఎస్టేట్ కంపెనీలకి. ఏమిటి దౌర్భాగ్యం? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఆర్గనైజేషన్ పెడుతుంది, ల్యాండ్ మీది, పెట్టుబడి వాళ్ళది. ఆ టైప్లో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని వాటాదారుగా మీరు పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని వాటాదారుగా పెట్టి కంపెనీలు పెట్టించండి. లాభాలు సంపాదించమని చెప్పండి, లాభాలని రాష్ట్ర ప్రభుత్వానికి డెలివరీ చేయమని చెప్పండి. పోనీ మీ బిజినెస్ మోడల్లో దీన్ని కూడా తీసుకోండి చంద్రబాబు గారు. ఆ P4 అని అంటారు కదా, అందులో ఆ పబ్లిక్ పార్ట్ కింద ఈ మోడల్ ఇన్కార్పొరేట్ చేయండి. అంతే తప్ప మీరు ప్రభుత్వ భూముల్ని మీకు డబ్బుల కోసం, మీకు లంచాల కోసం ఇష్టానుసారంగా ఇచ్చేయడం అన్నటువంటిది చాలా నీచమైనటువంటి
ఒక నిర్ణయంగా నేనైతే భావిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతున్నాం. ఎవరి రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించారు, ఎవరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు, ఎవరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించుకొని ఒక వాట్ ఐ మీన్ స్టేబుల్ గవర్నెన్స్ని అందించారో ఒకసారి గమనించమని కోరుతున్నాను. ఎక్కడుంది ఆ స్టేబుల్ గవర్నెన్స్? ఎక్కడ వస్తున్నాయి పెట్టుబడులు? ఎక్కడ వస్తుంది రాష్ట్రానికి రెవెన్యూ? నిన్న మొన్న చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రానికి రెవెన్యూస్ ఎంత దారుణంగా పడిపోతున్నాయి, ఎంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందో. 1 ఇయర్లో 1,80,000 కోట్లు అప్పులు చేశారంటే ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, ఇంకోటి అన్న మీరు ఈరోజు ఎందుకు మాట్లాడరు? ఇలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని ఏమో అప్రంగా పెట్టేశారు ప్రజలు కూడా. ప్రజలు ఏం తప్పేం లేదు, ప్రజలకి ఒక రకమైన ఎప్పుడు కూడా ఆశాభావంతో ఉంటారు. ఆయన అలవకాన హామీలు ఇచ్చాడు, నీకు 15,000, నీకు 18,000, నీకు ఇలా నీకు అని చెప్పి చివరికేమి ఇప్పుడు ఆంధ్రాని అమ్మాలని చెప్తున్నారు. అమ్మాలని అన్నం ఒకడంటుంటే ఆల్రెడీ అమ్మేస్తామన్నాడు ఇంకొకటి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.